లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో సింపుల్గా చేసుకునే స్వీట్ అయితే చూపిస్తానండి. సమ్మర్ వస్తుంది కదండి, ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకొని మరిగించుకుందాం. ఇవి మరిగేలోపు ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు కూడా ఒక పొంగు వచ్చాయండి. వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుందాం. వేసుకున్న వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా పాలల్లో వేసుకొని బాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదండి, కొద్దిగా అయితే చిక్కబడింది. కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు దించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు అలాగే మిగతా ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, బ్రెడ్ ముక్కలన్నీ ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలు కూడా కొద్దిగా చల్లారే కదండి, ఇందులోని కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. దీనిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని పైన ఈ మిల్క్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి. అలాగే మిగతా బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని పైన పాలు పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.